మూవీ శంకరాపురం అనే గ్రామం నుండి స్టార్ట్ అవుతుంది. ఆ గ్రామంలో ఒక ఫేమస్ ఇడ్లీ కొట్టు ఉంటుంది. దాన్ని శివ అనే అతను రన్ చేస్తూ ఉంటాడు. తెల్లవారుజామున 3 గంటలకు లేచి ఇడ్లీలు రెడీ చేయడానికి రోజు దుకాణానికి వెళ్తాడు. ఎందుకంటే వాటిని రెడీ చేయాలంటే అతనికి కనీసం 2 గంటల టైం పడుతుంది. మళ్ళీ 6 గంటల నుండి హోటల్ తెరుచుకుంటుంది. ఎప్పట్లాగే ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు శివ దుకాణం వైపు వెళ్తున్నప్పుడు అతని కొడుకు మురుగన్ కూడా అతనితో పాటు వెళ్ళాలనుకుంటాడు. మురుగన్ శివ ఒక్కగానొక్క కొడుకు. హోటల్కి వెళ్ళిన తర్వాత శివ స్వయంగా తన చేతులతో ఇడ్లీ తయారు చేయడానికి పిండి రుబ్బుతాడు. దాని తర్వాత ఇడ్లీ రెడీ చేస్తాడు. దాంతో పాటుగా ఇడ్లీలో తినడానికి సాంబారు అలాగే చట్నీ కూడా రెడీ చేస్తాడు. ఈలోపుగా సమయం 6 గంటలు అవుతుంది. దాంతో శివ తన హోటల్ని ఓపెన్ చేస్తాడు. హోటల్ ఓపెన్ చేసేసరికి చాలా మంది కస్టమర్లు వస్తారు. అందులో శివ ఫ్రెండ్ కూడా ఉంటాడు. వాళ్ళంతా టిఫిన్ తిని శివాని చాలా మెచ్చుకుంటారు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత మురుగన్ పెద్దవాడయ్యాక ఇడ్లీ రెడీ చేయడానికి ఒక మిషన్ని తీసుకొస్తాడు. ఆ మిషన్లో 30 నిమిషాల్లో ఇడ్లీల కోసం బియ్యం పిండి రెడీ అయిపోతుంది. వాళ్ళ నాన్నకి ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండదు. గ్రైండర్లో బియ్యం పిండి వేసి తర్వాత ఇడ్లీలు తయారు చేశాక ముందుగా శివ వాటిని తిని టేస్ట్ చేస్తాడు. తిని చూసిన తర్వాత ఏదో లోపించిందని చెప్తాడు. చేత్తో చేసిన ఇడ్లీలో ఉండే రుచి ఈ మిషన్లో చేసిన ఇడ్లీలో లేదని చెప్తాడు. అందుకే ఇది పనికిరాదని చెప్తాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మురుగన్ వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ మన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలంటే చాలా చోట్ల బ్రాంచ్లు పెట్టాలని అంటాడు. కానీ మురుగన్ వాళ్ళ నాన్నకి అలా చేయటం ఇష్టం లేదు. ఈ ఇడ్లీ కొట్టు నా కలల దుకాణం. నేను ఇక్కడ ఇడ్లీలు స్వయంగా నా చేత్తో పిండి రుబ్బి తయారు చేస్తాను. అందుకే దీని రుచి పూర్తిగా నా సొంతం. కానీ అక్కడ బ్రాంచ్లు పెడితే అక్కడ ప్రతి చోట నేను ఉండలేను కదా, అది నాకు ఇష్టం లేదు అని చెప్తాడు. మురుగన్ అప్పుడు నేను గొప్పవాడిని కావాలనుకుంటున్నాను. నేను మద్రాసు వెళ్తాను. నాకున్న డిగ్రీతో ఏదో ఒక ఉద్యోగం తప్పకుండా దొరుకుతుందని చెప్తాడు. దానికి తండ్రి నువ్వు గొప్పవాడి కావాలనుకుంటున్నావు. దానికి నేను ఎలాంటి అడ్డు చెప్పను అని అంటాడు. మరుసటి రోజు మురుగన్ సిటీకి వెళ్ళటానికి బయలుదేరతాడు. తండ్రి కూడా అతన్ని పంపేయటానికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు పెద్దవాడివి కావటానికి బయటికి వెళ్తున్నావు. కానీ నీ మూలాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆఖరికి తిరిగి రావాల్సింది ఊరికి అని అంటాడు. తండ్రి నుండి అదంతా విన్న తర్వాత మురుగన్ కోపంగా నువ్వు నన్ను సెటిల్ అవనీవా ఏంటి అని ప్రశ్నిస్తాడు. అప్పుడు తండ్రి మురుగన్ని తిరిగి ప్రశ్నిస్తాడు, సెటిల్ అవటం గొప్పనా లేక జన్మభూమిలో ఉండటం గొప్పనా అని. ఈలోగా బస్టాండ్ వచ్చేస్తుంది. మురుగన్ని బస్సు ఎక్కించిన తర్వాత మురుగన్ వాళ్ళ నాన్న మురుగన్తో ఈ ఇడ్లీ కొట్టు నా జీవితం, నేను చనిపోతే ఈ ఇడ్లీ దుకాణాన్ని నువ్వే చూసుకోవాలని చెప్తాడు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత మురుగన్ ఇప్పుడు సెటిల్ అయిపోయాడు. బ్యాంకాక్లోని ఫేమస్ రెస్టారెంట్ ఏఎఫ్సీలో మేనేజ్మెంట్ జాబ్ చేస్తున్నాడు. కానీ అక్కడ బన్ చేతిలో తీసుకుంటే అతనికి ఇడ్లీ గుర్తుకు వస్తుంది. ఇప్పుడే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఇప్పటికీ మురుగన్ వాళ్ళ నాన్న చేసిన ఇడ్లీని మర్చిపోలేదని అర్థమవుతుంది. ఈలోగా మురుగన్కి ఒక కాల్ వస్తుంది. మురుగన్ మీరా అనే అమ్మాయిని కలవటానికి మీరా రూమ్కి వెళ్తాడు. మీరా ఏఎఫ్సీ ఓనర్ విష్ణు ఏకైక కూతురు. ఈ మీరాతోనే 15 రోజుల తర్వాత మురుగన్కి పెళ్లి. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. మీరా ఇప్పుడు మురుగన్ పిలిచింది ఎందుకంటే వాళ్ళ నాన్న రేపు ఒక కాక్టైల్ పార్టీని ఏర్పాటు చేశాడు. అక్కడ అందరి ముందు వాళ్ళ పెళ్లి గురించి అనౌన్స్ చేస్తారు. కాసేపటి తర్వాత మురుగన్ని బాస్ విష్ణు పిలుస్తాడు. అంటే మురుగన్కి కాబోయే మామ. మీ అమ్మా నాన్నలు మీ పెళ్లికి వస్తున్నారా అని అడుగుతాడు. మురుగన్ వాళ్ళని నేను తీసుకురావడానికి ట్రై చేస్తున్నానని చెప్తాడు. అప్పుడే ఒక ఆఫీసర్ విష్ణు దగ్గరికి వచ్చి అశ్విన్ని పోలీసులు తీసుకువెళ్ళడానికి వచ్చారని చెప్తాడు. అశ్విన్ విష్ణు పెద్ద కొడుకు. అతను డ్రగ్స్ కన్స్యూమ్ చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. తండ్రి బిలియనీర్ కాబట్టి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లకుండా నేరుగా ఇక్కడికి తీసుకువస్తారు. విష్ణు ఏదోలాగా పోలీసులకు సర్ది చెప్పి అశ్విన్ని విడిపిస్తాడు. అశ్విన్కి మొదటి నుండి మురుగన్ అంటే ఇష్టం ఉండదు. అతను ఎప్పుడూ మురుగన్ని ఒక నార్మల్ ఎంప్లాయీ లాగానే భావిస్తాడు. అతని చెల్లెలతో పెళ్లి జరగబోతుంది కదా, దాని గురించి అశ్విన్ని తిడతాడు. అలాగే వాళ్ళ నాన్న విష్ణుతో మాట్లాడుతూ ఇంత పనికిమాలిన వాడు తప్పితే నీకెవరూ దొరకలేదా దానికి ఇచ్చి పెళ్లి చేయడానికి అని అంటాడు. విష్ణు అశ్విన్తో మురుగన్ లాగా అంత కష్టపడేవాడు మనకి ఇంకొకడు దొరకడు. అతను వచ్చిన తర్వాత మన బిజినెస్ 15% ఇంప్రూవ్ అయింది. అతను మనకు ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటి వాడు అని చెప్తాడు. దానికి అశ్విన్ ఏం మాట్లాడకుండా బాక్సింగ్ ప్రాక్టీస్ చేయడానికి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ రాత్రి మురుగన్ అశ్విన్ని పికప్ చేసుకోవడానికి వెళుతూ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి వాళ్ళ అమ్మతో మాట్లాడిన తర్వాత అమ్మ నాన్న పెళ్ళికి వస్తున్నాడా అని అడుగుతాడు. దానికి వాళ్ళ నాన్న నా కొడుకు పెళ్ళి ఊర్లో జరగాలి. ఇప్పుడు 7 సముద్రాలు 13 నదులు దాటి జరుగుతుంది కదా, అందుకే మేము రాలేమని చెప్తాడు. అది విని మురుగన్ చాలా బాధపడతాడు. ఈలోగా మురుగన్ అశ్విన్ దగ్గరికి వస్తే అశ్విన్ మురుగన్ని తనతో పాటు బాక్సింగ్ చేయమని ఇన్వైట్ చేస్తాడు. చేసేదేం లేక నిస్సహాయంగా మురుగన్ అశ్విన్తో బాక్సింగ్ చేస్తాడు. బాక్సింగ్ చేస్తున్నప్పుడు అశ్విన్ మురుగన్ని
చాలా చీప్గా మాట్లాడతాడు. దాంతో పాటుగా తన సిస్టర్ని ఎప్పుడైనా ఇబ్బంది పెడితే ఊరుకోనని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు మురుగన్ తాను చాలా చిన్నవాడిగా భావిస్తాడు. అప్పుడు గ్రామంలో కొన్ని జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకుంటాడు. ఊర్లో ఉన్నప్పుడు అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. అందరూ అతన్ని ఇష్టపడేవాడు. కానీ ఈ డబ్బు ఉన్న వాళ్ళ ప్రపంచంలో మురుగన్కి ఎలాంటి విలువ లేదు. అశ్విన్ని పికప్ చేసుకుని వెళ్తున్నప్పుడు పార్కింగ్ లాట్లో అశ్విన్ తన డబ్బులు కొట్టేసిన వాళ్ళని చూస్తాడు. వాళ్ళని కొట్టడానికి వెళ్తాడు. చివరికి చంపడానికి ఒక గన్ కూడా తెస్తాడు. అప్పుడు మురుగన్ అతన్ని ఆపి, ఇక్కడ సీసీటీవీ ఉంది, మనల్ని ఒకసారి పోలీసులు పట్టుకున్నారు, అందులో మళ్ళీ ఇరుక్కోకని చెప్తాడు. అప్పుడు అశ్విన్ నవ్వుతూ మురుగన్తో వెల్కమ్ టు ది ఫ్యామిలీ అని చెప్తాడు. తర్వాత రోజు కాక్టైల్ పార్టీ స్టార్ట్ అవుతుంది. అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మురుగన్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. కాసేపటి తర్వాత మురుగన్కి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. మురుగన్ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ నాన్న పెళ్లికి రావడానికి ఒప్పుకున్నాడా అని అడుగుతుంది. దానికి వాళ్ళ అమ్మ మీ నాన్న ఇక లేరు అని చెప్తుంది. ఒక్క క్షణంలోనే మురుగన్ జీవితం మొత్తం మారిపోయినట్లుగా అనిపిస్తుంది. విష్ణు మురుగన్ని ఓదార్చిన తర్వాత పెళ్లి డేట్ మాత్రం వాయిదా వేయడానికి వీల్లేదు, ఎందుకంటే పెద్ద పెద్ద వీఐపీలకి ఆల్రెడీ ఇన్విటేషన్లు పంపించానని చెప్తాడు. మురుగన్ ఆ రాత్రి తన తండ్రిని చివరిసారి చూడటానికి ఎయిర్పోర్ట్కి వస్తే మురుగన్ని చూసుకోవటానికి మీరా రామరాజన్ని తోడుగా పంపిస్తుంది. దాంతోపాటుగా మురుగన్ని టెన్షన్ పడొద్దని చెప్తుంది. మురుగన్ ప్లేన్లో ఎక్కి తన తండ్రి ఫోటోనే చూస్తూ ఉంటాడు. దాంతోపాటు ఇన్ని సంవత్సరాల్లో నేను కనీసం 3-4 సార్లైనా ఇంటికి వెళ్లాల్సింది, కానీ పని ఒత్తిడి వల్ల వెళ్ళలేకపోయానని అంటాడు. దానికి రామరాజన్ అదే జీవితం అని చెప్తాడు. చాలా టైం అయినా కానీ అంత్యక్రియలు చేయనందుకు పోలీసులకు కోపం వస్తుంది. అందరూ మురుగన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. మురుగన్ వచ్చే దారిలో ఆ ఇడ్లీ కొట్టును చూస్తాడు. తర్వాత ఇంటికి వచ్చి చూస్తే అతని తండ్రి మృతదేహాన్ని అందంగా అలంకరించి ఉంచుతారు. తల్లి అతని పక్కన విచారంగా కూర్చొని ఉంటుంది. తల్లి మురుగన్ని చూసి ప్రతిరోజులాగానే రాత్రి 3 గంటలకి దుకాణానికి వెళ్ళటానికి బయలుదేరేవాడు. ఇప్పుడు సాయంత్రం 3 గంటలైనా కానీ ఆ మనిషి లేడు కదా అని అంటుంది. అది విని మురుగన్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. మురుగన్ తండ్రి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత రామరాజన్ కూడా తన ఇంటికి వెళ్ళొస్తానని చెప్పి మురుగన్కి చెప్తాడు. ఇంకోవైపు గ్రామంలో అమ్మాయి కాయల్ మురుగన్తో మీ అమ్మ 2 రోజులుగా ఏమీ తినలేదు, ఆమె బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది, అమ్మని ఇక్కడే వదిలి మళ్ళీ వెళ్ళొద్దని చెప్తుంది. అంతలో రామరాజన్ తన ఇంటికి వస్తే అందరూ రామరాజ్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అతను కూడా చాలా సంవత్సరాల నుండి ఇంటికి రాలేదు. హఠాత్తుగా ఇంటికి రావడంతో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. మురుగన్కి మీరా ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి పెళ్లి గురించి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నాన్నతో చెప్పి నేను పెళ్లిని వాయిదా వేయించానని చెప్తుంది. అప్పుడే మురుగన్ వాళ్ళ అమ్మ రూమ్లో నుండి బయటకు వచ్చి 3 గంటలైంది కదా, వెళ్ళి కొట్టు తెరవాలి అని చెప్పి మురుగన్ని తీసుకుని కొట్టుకు వెళుతుంది. ఆ కొట్టులో ఉన్న అన్ని వస్తువులు చూస్తే మురుగన్కి తన తండ్రితో ఉన్న పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. మురుగన్ వాళ్ళ అమ్మా నాన్న ఎంతో కష్టపడి ఈ ఇడ్లీ కొట్టును కట్టారు. మొదట్లో ఇద్దరు చాలా కష్టపడ్డారు. అందుకే తల్లి మురుగన్తో మాట్లాడుతూ ఈ కొట్టులో గోడను చూస్తుంటే నాకు మీ నాన్నని చూసినట్టుగా ఉందని చెప్తుంది. కొట్టు కట్టేసి వెళ్తున్నప్పుడు మురుగన్ వాళ్ళ అమ్మని తనతో పాటు ఉండటానికి బ్యాంకాక్ రమ్మని అడుగుతాడు. దానికి వాళ్ళమ్మ ఈ ఇడ్లీ కొట్టుని, ఇరుగు పొరుగు వారిని, చుట్టాలని అందరినీ వదిలి నేను ఎక్కడికి రాను, నేను ఇక్కడే ఉంటానని చెప్తుంది. ఆ రోజు రాత్రి మురుగన్ వాళ్ళమ్మ కూడా చచ్చిపోతుంది. ఒకే రోజు తేడాలో మురుగన్ తన తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోతాడు. వాళ్ళమ్మ చచ్చిపోయిన విషయాన్ని మీరాకు చెప్తాడు. మీరా వాళ్ళ నాన్నకు చెప్తుంది. ఇంకోవైపు మురుగన్ గదిలో వాళ్ళ అమ్మా నాన్నల జ్ఞాపకాల గురించే ఆలోచిస్తూ ఉండగా కాయలు వచ్చి గది మొత్తం శుభ్రం చేస్తుంది. కాయల్ మురుగన్ వాళ్ళ అమ్మా నాన్నలను చూసుకునేది. అందుకే మురుగన్ కాయల్కి ధన్యవాదాలు చెప్తాడు. అయితే కాయల్ నేను ధన్యవాదాలు తీసుకోవడానికి మీ అమ్మా నాన్నలను చూసుకోలేదు, వాళ్ళ మీద ప్రేమతో చేశానని చెప్తుంది. అదే సమయంలో మురుగన్ తల్లి పెంచిన ఆవు దూడను తీసుకోవడానికి మురుగన్ చేతులు చాపుతాడు. అయితే ఆ దూడ అతని దగ్గరికి రాదు. ఆ రోజే రామరాజన్ మురుగన్తో మాట్లాడుతూ మేడం మిమ్మల్ని తిరిగి రమ్మని అంటున్నారు కదా అని అడుగుతాడు. దానికి మురుగన్ ఈ పరిస్థితుల్లో నేను ఇక్కడ నుండి వెళ్ళలేను, నాకు ఇంకొద్దిగా టైం కావాలని చెప్తాడు. మీరా ఫోన్ చేస్తే మురుగన్ మీరా కూడా అదే విషయం చెప్తాడు. మీరా కూడా మీ నాన్న చనిపోయాడు కదా, కొద్దిగా టైం తీసుకొని చెప్తుంది. కానీ మళ్ళీ వెంటనే రామరాజన్కి ఫోన్ చేసి మురుగన్ ఇప్పుడే తిరిగి రావాలనుకోవటం లేదు, ఎలాగైనా కానీ అతన్ని ఒప్పించి తీసుకురా అని చెప్తుంది. అందుకే రామరాజన్ మురుగన్తో ఇక్కడ ఉంటే మీ అమ్మా నాన్నల జ్ఞాపకాలు మీకు బాధ కలిగిస్తాయి, అందుకే మీ తండ్రి జ్ఞాపకమైన ఇడ్లీ దుకాణాన్ని అమ్మేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్తాడు. ఇది చెప్పి మారీచం అనే వ్యక్తి దగ్గరికి తీసుకొస్తాడు. మారీచం 7 లక్షల రూపాయలకు ఇడ్లీ దుకాణాన్ని కొనడానికి రెడీ అవుతాడు. దానికి మురుగన్ కూడా ఒప్పుకుంటాడు. అందుకే రేపు దస్తావేజులపై సంతకం చేయాలని నిర్ణయిస్తారు. ఇడ్లీ కొట్టును మారీచం కొంటున్నాడనే విషయం కాయలకి తెలుస్తుంది. దాంతో కాయలకి విపరీతమైన కోపం వస్తుంది. ఆ రాత్రి గుడిలో మురుగన్కి వాళ్ళ నాన్న నీడ కనిపిస్తుంది.
మరుసటి రోజు కూడా మురుగన్ కేవలం వాళ్ళ అమ్మా నాన్నల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకోవైపు మారీచం పంచాయతీ ఆఫీస్ దగ్గరికి దస్తావేజులు తీసుకువెళ్ళి మురుగన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎంతసేపు వెయిట్ చేసినా కానీ మురుగన్ రాడు. అందుకే వాళ్ళు మురుగన్ కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఇంకోవైపు మురుగన్ వచ్చే దారిలో ఆ ఇడ్లీ కొట్టునే చూస్తూ ఉంటాడు. అలా మారీచం దగ్గరికి చేరుకుంటాడు. తర్వాత మురుగన్ దస్తావేజులపైన సంతకం చేయడం మొదలు పెడతాడు, కానీ పూర్తి చేయడు. మురుగన్ సడన్గా సంతకం చేయడం ఆపేసి కొట్టు అమ్మటం తనకిష్టం లేదని చెప్తాడు. దాంతో మారీచానికి విపరీతమైన కోపం వచ్చి మురుగన్ కాలర్ పట్టుకుంటాడు. రామరాజన్ మురుగన్ కాలర్ వదిలేయమని చెప్తాడు. దాంతో మారీచం కాలర్ వదిలేస్తాడు. అప్పుడు మురుగన్ కోపంగా చూస్తాడు. మురుగన్ ఇంటికి వచ్చేసరికి కాయల్ మురుగన్ పైన చిటపట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆమె మురుగన్ ఇడ్లీ కొట్టుని అమ్మేశాడని అనుకుంటుంది. అందుకే ఇడ్లీ కొట్టు మీ అమ్మా నాన్నలకి గుడితో సమానం. దాన్ని నువ్వు ఈ మారీచానికి ఎందుకు అమ్మేశావు? మారీచానికి తన పరోటా కొట్టులో లాభాలు రావట్లేదు, అందుకే నీ కొట్టు కొనుక్కున్నాడు. అది నీకు అర్థం కాదా? నేను ఇన్ని రోజులు నిన్ను మంచోడు అనుకున్నాను, కానీ నువ్వు మంచోడు కాదు అని అంటుంది. ఇదంతా విని మురుగన్ నవ్వి నేను ఆ కొట్టుని అమ్మలేదని చెప్తాడు. దాంతో కాయలు మళ్ళీ సంతోషపడుతుంది. ఇంకోవైపు మీరా రామరాజన్కి ఫోన్ చేసి మురుగన్ ఎప్పుడు తిరిగి వస్తున్నాడని అడుగుతుంది. దానికి రామరాజన్ కొట్టుని అమ్మలేదు, ఇప్పుడే వచ్చేలా లేడని చెప్తుంది. దాంతో మీరా కోపం వస్తుంది. మీరా మురుగన్కి వీడియో కాల్ చేసి ఆ చిన్న ఇడ్లీ కొట్టుకోవటానికి నేను 7 లక్షలు తగలేశాను, నువ్వెందుకు ఆ కొట్టు అమ్మలేదు? మీ నాన్న ఆ కొట్టులో ఏముందని అడుగుతుంది. మురుగన్కి అప్పుడే అర్థమవుతుంది మారీచం నిజానికి మీరాతో చేతులు కలిపి ఆ కొట్టును కొనుక్కోవాలనుకున్నాడని. అందుకే మురుగన్ తన తండ్రి గురించి ఏం మాట్లాడొద్దని చెప్తాడు. మీరా అప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ఈ పెళ్లిని బ్రేక్ చేయాలనుకుంటున్నావా అని అడుగుతుంది. దానికి మురుగన్ నాకింకా టైం పడుతుంది, ఇప్పుడైతే పెళ్లిని ఆపేయాలనుకుంటున్నానని చెప్తాడు. మీరా యాటిట్యూడ్ చూపిస్తూ ఈ పెళ్లికి మా నాన్న ఎంతమంది వీఐపీలని ఇన్వైట్ చేశాడో నీకు తెలుసా అని అంటుంది. మురుగన్ అయినా కానీ నాకింకా 6-7 నెలలు టైం పడుతుందని చెప్తాడు. మురుగన్తో మీరా మాట్లాడుతున్నప్పుడే అశ్విన్ అక్కడికి వస్తాడు. అశ్విన్ ఫోన్ లాక్కొని బాగా యాటిట్యూడ్ చూపిస్తున్నావు, నువ్వెవరిని పెళ్లి చేసుకోబోతున్నావో నువ్వు మర్చిపోయావా అని అడుగుతాడు. ఆ టైంలో మీరా వాళ్ళ నాన్న కూడా అక్కడికి వస్తాడు. మీరా వాళ్ళ నాన్న ఫోన్ తీసుకొని నువ్వు నిజంగా పెళ్లిని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నావా అని అడుగుతాడు. దానికి మురుగన్ అవునని చెప్తాడు. అది విని కాయల్ చాలా సంతోషపడుతుంది. ఇంకోవైపు మీరా విపరీతంగా బాధపడుతుంది. తర్వాత రోజు మురుగన్ ఇడ్లీ కొట్టుని శుభ్రంగా కడుగుతాడు. ఆ రోజు రామరాజన్ మురుగన్తో నీ డెసిషన్ నాకు నచ్చింది, నువ్వు నీ జన్మభూమిని సెలెక్ట్ చేసుకున్నావు చూడు. నేను ఇన్ని రోజుల తర్వాత ఇంటికి వస్తే మా అమ్మ నన్ను మర్చిపోయింది. ఆమె నువ్వెవరో ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. అందుకే నేను కూడా నీతో ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్తాడు. మురుగన్ ఇడ్లీ కొట్టుకి కొత్త సైన్ బోర్డు రెడీ చేస్తాడు. దానిపైన వాళ్ళ నాన్న పేరు రాయిస్తాడు. కాయలతో కూడా మురుగన్కి మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. కానీ ఇంకా ఆవుదూడ ఇప్పటికీ మురుగన్ దగ్గరికి రాదు. మురుగన్ కాయల్ని అది నా దగ్గరికి ఎందుకు రావటం లేదని అడుగుతాడు. కాయల్ బహుశా నిన్ను ఇష్టపడటం లేదని చెప్తుంది. ఆ రాత్రి కాయల్ని తీసుకుని మురుగన్ పశువుల సంతకు వెళ్తాడు. రామరాజన్ ఈ కాయలు ఎవరు అని అడుగుతాడు. మురుగన్ 9వ క్లాస్లో ఉన్నప్పుడు బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అయిన అమ్మాయి ఈ కాయలు అని చెప్తాడు. అది విని రామరాజన్ నవ్వుతాడు. ఆ రోజు కాయల్ని తీసుకుని మురుగన్ చాలా వస్తువులు కొంటే కాయల్ ఇవన్నీ దేనికి అని అడుగుతుంది. మురుగన్ ఇడ్లీ సాంబార్ కోసం అని చెప్తాడు. అది విని కాయల్ సంతోషపడుతుంది. ఆ రాత్రి నిద్రపోయే ముందు 3 గంటలకు అలారం పెడతాడు మురుగన్. 3 గంటలకు లేచి చల్లటి నీళ్ళతో స్నానం చేసి కొట్టువైపు బయలుదేరతాడు. తర్వాత 4 గంటలకు ఇడ్లీ పిండి రుబ్బటం మొదలు పెడతాడు. 5 నిమిషాలు కూడా రుబ్బక ముందే అతని చేయి నలుగుతుంది. కాసేపటి తర్వాత కాయలు వచ్చి అతను కూడా హెల్ప్ చేస్తుంది. అయితే కాయలు కూడా ఎక్కువసేపు రుబ్బలేకపోతుంది. అప్పుడు మురుగన్ నాన్న 2 గంటలు ఎలా పనిచేసేవాడని అడుగుతాడు. దానికి కాయలు నువ్వు మీ నాన్న ఒకటైనా ఏంటి అని అడుగుతుంది. తర్వాత వాళ్ళిద్దరూ చాలా కష్టపడి ఇడ్లీ రెడీ చేస్తారు. ముందుగా వాటిని తినడానికి వాళ్ళ నాన్న ఫ్రెండ్ రామరాజన్కి ఇస్తారు. రామరాజన్ ఇడ్లీని టేస్ట్ చేసి శివ చేసిన ఇడ్లీ లాగా లేదు, ఆయన చేసిన ఇడ్లీ చాలా మెత్తగా టేస్టీగా ఉంటుందని చెప్తాడు. తండ్రిలాగా చేయలేకపోయినా కానీ ఆ ప్రాంత ప్రజలు మాత్రం మురుగన్ ఇడ్లీని తిని అందరూ మెచ్చుకుంటారు. 2-3 రోజుల్లో వాళ్ళ నాన్న ఇడ్లీ టేస్ట్ రాకపోవడంతో పట్నం నుంచి వచ్చి వాళ్ళ నాన్నది ఇడ్లీ టేస్ట్ పేరు చెడగొడుతున్నారని చెప్పి అందరూ అనుకుంటారు. ఇంకోవైపు మారీచం కూడా వాళ్ళనే ఆట పట్టిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు అతని పరోటా కొట్టు దగ్గర రద్దీ బాగా పెరిగింది. అందుకే దాన్ని అదునుగా తీసుకుని కాయల్ని ఆట పట్టిస్తాడు. మురుగన్ని కూడా ఆట పట్టిస్తాడు. ఇంకోవైపు మీరా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు అశ్విన్ వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ మనతో పెట్టుకున్నాడు కదా, వాడికి వాడి స్థాయి ఏంటో చూపిస్తానని అంటాడు. ఆ రాత్రి మురుగన్ కళ్ళలోకి వాళ్ళ నాన్న వస్తాడు. మురుగన్ వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ అందరూ నేను నీ పేరు చెడగొడుతున్నానని అంటున్నారు, నేను నీ కొడుకుగా ఉండటం నీకు ఇష్టం లేదా? నేను నీలాంటి ఇడ్లీని ఎందుకు తయారు చేయలేకపోతున్నానని అడుగుతాడు.
దానికి వాళ్ళ నాన్న చేయగలవు, కేవలం మనసు పెట్టాలి, అలాగే నువ్వు చేస్తున్న దాన్ని నువ్వు సొంతం చేసుకోవాలని చెప్తాడు. తండ్రి నుంచి ఇదంతా విని మురుగన్కి మెలకు వస్తుంది. మెలకు వచ్చి చూస్తే ఆవు దూడ అతని దగ్గర ఉంటుంది. అతను దూడను కౌగిలించుకుంటాడు. ఆ తర్వాత స్నానం చేసి వాళ్ళ నాన్నలాగా డ్రెస్ చేసుకుని బయటికి వెళ్తాడు. అది చూసి కాయల్ రామరాజన్ ఆశ్చర్యపోతారు. ఈసారి ఇడ్లీ రెడీ చేసినా కానీ మురుగన్ ఇంతకు ముందులాగా అలసిపోడు. ఇడ్లీ రెడీ చేయటం పూర్తయ్యేసిన తర్వాత అది తినటానికి వాళ్ళ నాన్న ఫ్రెండ్కి ఇస్తాడు. వాళ్ళ నాన్న ఫ్రెండ్ అది తిని టేస్ట్ చేసి శివ తిరిగి వచ్చినట్లుగా ఉందని చెప్తాడు. ఇన్ని రోజులకు తండ్రిలాగా రుచికరమైన ఇడ్లీని చేయగలిగినందుకు మురుగన్ చాలా సంతోషపడతాడు. కానీ ఈ సంతోషం ఎక్కువసేపు ఉండదు. ఎందుకంటే అశ్విన్ మురుగన్ ఇడ్లీ కొట్టు దగ్గరికి వస్తాడు. అది చూసి మురుగన్ కాయల్ని ఇంటికి పంపించేస్తాడు. ఇంకోవైపు అశ్విన్ మురుగన్ని హేళన చేస్తూ, ఈ చిన్న కొట్టు కోసం నువ్వు మా చెల్లెలతో పెళ్లిని బ్రేక్ చేసుకున్నావా అని అంటాడు. మురుగన్ అశ్విన్కి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ అశ్విన్ ఏమీ వినిపించుకోకుండా అతన్ని కొడతాడు. తన తండ్రితో ఉన్న సైన్ బోర్డుని తీసి పడేస్తాడు. ఆ తర్వాత ఆ సైన్ బోర్డుపై కాలు పెట్టబోతూ ఉంటాడు. అది చూసి మురుగన్కి విపరీతమైన కోపం వచ్చి అశ్విన్ కాలుని పట్టుకుంటాడు. తర్వాత అశ్విన్ని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడు. ఒకానొక టైంలో అశ్విన్ కాలు విరిచేయబోతాడు. అయితే మురుగన్ని రామరాజన్ ఆపేస్తాడు. తర్వాత గార్డులు వచ్చి అశ్విన్ని అక్కడి నుండి తీసుకువెళ్తారు. తర్వాత మురుగన్ కొట్టులోకి వచ్చినప్పుడు గోడ మీద ఒక రాత కనిపిస్తుంది. అది వాళ్ళ నాన్న రాసిన రాత. ప్రతీకారం ఎప్పుడూ మంచి ఫలితాన్ని ఇవ్వదని ఉంటుంది. అందుకే మురుగన్ రామరాజన్తో, ఈరోజు జరిగింది సరిగా లేదు, ఈరోజు జరిగిన దానికి నేను వాళ్ళని క్షమాపణ అడుగుతానని చెప్తాడు. ఈలోగా విష్ణు, మీరా అందరూ ఈ దేశానికి వస్తారు. ఎందుకంటే ఇప్పుడు అశ్విన్ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అశ్విన్ ఈ పరిస్థితి చూసి మీరా అలాగే విష్ణు చాలా బాధపడతారు. విష్ణుకి విపరీతమైన కోపం వస్తుంది. హాస్పిటల్ నుండి బయటకు వస్తే విష్ణుకి మురుగన్ కనిపిస్తాడు. మురుగన్ విష్ణుకి క్షమాపణ చెప్పడానికి హాస్పిటల్కి వస్తాడు. విష్ణుకి క్షమాపణ చెప్తే విష్ణు కోపంగా, నేను నా కొడుకు వంటిపై ఒక్క పువ్వు కూడా తగలనీయలేదు, నువ్వేమో వాడి కాళ్ళు విరగొట్టావు, వాడికి రక్తం వచ్చేలా చేశావు, ఇప్పుడు నీ మీద నాకు విపరీతమైన కోపం వస్తుంది, అందుకే ఇక్కడ నుండి నాకు కనిపెట్టకుండా వెళ్ళిపోయి, లేకపోతే ఏది దొరికితే దాంతో నిన్ను కొడతానని చెప్తాడు. అయితే మురుగన్ ఆ బెదిరింపుల్ని పెద్దగా సీరియస్గా పట్టించుకోడు. కాయల్ని తీసుకొని ఇడ్లీ కొట్టుకు వెళ్ళటం మొదలు పెడతాడు. రామరాజన్ వద్దును వారించినా కానీ పట్టించుకోడు. రోజు రోజుకి మురుగన్ ఇడ్లీ వాళ్ళ నాన్నలాగానే ఫేమస్ అవుతూ ఉంటుంది. ఇంకోవైపు అశ్విన్ నెమ్మదిగా కోలుకొని రివెంజ్ తీర్చుకోవడానికి ప్రాక్టీస్ మొదలు పెడతాడు. నెమ్మదిగా ఊర్లో ఉన్న వాళ్ళందరూ మురుగన్ ఇడ్లీ తినడానికి గుమికొడతారు. అందరూ చాలా మెచ్చుకుంటారు. దీంతో మారీచం పరోటాల షాప్కి వచ్చే కస్టమర్ల సంఖ్య తగ్గిపోతుంది. దాంతో అతనికి కూడా మురుగన్పై విపరీతమైన కోపం వస్తుంది. కోపంతో అవసరమైతే మురుగన్ని చంపి నేను జైలుకి వెళ్తానని అంటాడు. అలాగే వచ్చే కస్టమర్ల దగ్గర కాయల గురించి, మురుగన్ గురించి తప్పుగా మాట్లాడటం మొదలు పెడతాడు. కాయలు పెళ్లి చేసుకోకుండానే మురుగన్తో ఉంటుందని చెప్తాడు. కానీ ఊరి వాళ్ళు అతని మాటలను పెద్దగా పట్టించుకోరు. ఒకరోజు మురుగన్ దూడను తీసుకుని చెట్టు కింద కూర్చుంటే అక్కడికి కాయలు వచ్చి, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. మురుగన్, ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంది, ఇక్కడ బాగా అనిపిస్తుందని చెప్తాడు. కాయలు అప్పుడు ఒక ముత్యాల దండ తీసి, ఇది ఎవరు ఇచ్చారు చెప్పు అని అడుగుతుంది. దానికి మురుగన్, నువ్వే చెప్పు అని అంటాడు. 8th క్లాస్లో ఉన్నప్పుడు నువ్వు ఇచ్చావు అని అంటుంది. ఎందుకు ఇచ్చావు చెప్పు అని అడుగుతుంది. అది విని మురుగన్, అది కూడా నువ్వే చెప్పు అని అంటాడు. అప్పుడు కాయల్ మురుగన్ని ఇష్టపడుతూ ఉంటుంది. సిగ్గుతో ఏమీ చెప్పలేకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ రోజు సాయంత్రం దూడను తీసుకుని ఇంటికి తిరిగి వెళుతున్నప్పుడు ఎవరో తనను ఫాలో అవుతున్నట్టుగా మురుగన్కి అర్థం అవుతుంది. వెంటనే రామరాజన్కు ఫోన్ చేసి ఒక చోటకు రమ్మని చెప్తాడు. దాంతోపాటుగా ఈ విషయం కాయల్కి తెలియకూడదని చెప్తాడు. అప్పుడే అశ్విన్ తన మనుషులను తీసుకుని మురుగన్ని ఫాలో అవుతాడు. మురుగన్ని కొట్టడానికి సిద్ధం అవుతాడు. అయితే మురుగన్ని కొట్టబోతున్నప్పుడు అప్పుడే వాళ్ళ నాన్న గోడపై రాసిన మాట గుర్తుకు వస్తుంది. ప్రతీకారం ఎప్పుడూ మంచి ఫలితాన్ని ఇవ్వదు. ఇది గుర్తుకు రాగానే మురుగన్ కొట్టడానికి బదులు కేవలం దెబ్బలు తింటాడు. మురుగన్ నుండి ఎటువంటి రియాక్షన్ లేకపోవడంతో అశ్విన్ పిచ్చి పిచ్చిగా మురుగన్ని కొడతాడు. తర్వాత, ఆ రోజు విపరీతంగా ఎగబడ్డావు కదా, ఈరోజు ఎందుకు కొట్టడం లేదని అంటాడు. దానికి మురుగన్, ఈ ప్రతీకారం తీరిందా, ఇప్పుడు హ్యాపీనా, ప్రతీకారం తీరపోతే ఇంకా కొట్టాను అంటాడు. అప్పుడే అశ్విన్ గన్ బయటికి తీస్తాడు. అయితే అప్పుడే రామరాజన్ ఊర్లో ఉన్న కొంతమందిని తీసుకొని అటువైపు వస్తూ ఉంటాడు. అది చూసి గాయపడిన మురుగన్ని కారులో తీసుకుని వెళ్తాడు. అక్కడికి వచ్చిన రామరాజన్కి రక్తం కనిపిస్తుంది. దెబ్బలతో ఉన్న మురుగన్ని అశ్విన్ ఇంటికి తీసుకువస్తాడు. విష్ణు ఏమో కూతురు మీరాని పూజ చేయడానికని గుడికి పంపిస్తాడు. తర్వాత అశ్విన్ దగ్గరికి వచ్చి, ప్రతీకారం అయితే తీర్చుకున్నావు, ఇప్పుడు హ్యాపీనా అని అడుగుతాడు. తండ్రి నుండి ఆ మాటలు విని విష్ణుకి ఇంకా అశ్విన్కి విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకంటే ఇదే మాటలు దెబ్బలు తింటూ మురుగన్ అతనితో అన్నాడు.
అశ్విన్ గన్ తీసుకొని మురుగన్ని షూట్ చేయాలనుకుంటాడు. అయితే విష్ణు వద్దని నచ్చ చెప్తాడు. ఎంత చెప్పినా కానీ వినిపించుకోడు. తీరా గన్ తీసుకొని షూట్ చేస్తాడు. దాంతో విష్ణు భయపడిపోతాడు. తర్వాత ఇక్కడ సిచ్యువేషన్ మొత్తం నార్మల్గా తీసుకురమ్మని పిఏకి చెప్తాడు. ఇంకోవైపు రామరాజన్ ఊరు వాళ్ళని తీసుకుని పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తాడు. మురుగన్ కనిపించకుండా పోయిన విషయం చెప్తాడు. ఇది విని మారీచన్ చాలా సంతోషపడతాడు. రామరాజన్ పోలీసులకు విష్ణు కారులో మురుగన్ని తీసుకువెళ్లారని చెప్తాడు. అప్పుడే కొన్ని కార్లు ఒకచోట ఆగి మురుగన్ బాడీని బయటపడేస్తాయి. అది ఒక వ్యక్తి చూసి పరిగెత్తుకుంటూ వచ్చి ఊరు వాళ్ళకి చెప్తాడు. రామరాజన్ త్వరగా ఆ ప్లేస్ వైపు బయలుదేరతాడు. ఊరు వాళ్ళందరూ కలిసి విష్ణు ఇంటి ముందుకు వస్తారు. దాంతో విష్ణు ఫ్యామిలీ వాళ్ళు ఎవరిని బయటకు వెళ్ళనివ్వడు. ఇంకోవైపు వెళుతున్నప్పుడు రామరాజన్కి మీరా గుడిలో ఉందని తెలుసుకుంటాడు. అందుకే కొంతమందిని మురుగన్ని సేవ్ చేయడానికి పంపించి రామరాజన్ గుడి దగ్గరికి వెళతాడు. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీలో మాట్లాడాలని చెప్పి మీరా ఇంటికి తీసుకొస్తాడు. ఫోన్ను కూడా లాక్కుంటాడు. ఇంకోవైపు వెతుకుతున్న కొంతమందికి మురుగన్ కనిపిస్తాడు. గాయాలతో ఉన్న అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇంకోవైపు ఇంట్లో ఉన్న విష్ణుకి మురుగన్ ఇంకా బతికే ఉన్నాడు, హాస్పిటల్లో జాయిన్ చేశాడని తెలుస్తుంది. అయితే అతని సేఫ్టీ కోసం పోలీసులను పిలిపిస్తాడు. పోలీసులు ఇంటికి వచ్చి చూస్తే అక్కడ చాలామంది గుమిగూడి ఉంటారు. పోలీసులను చూసి గ్రామస్తులు మురుగన్కి ఏదైనా జరిగితే విష్ణు వాళ్ళందరినీ చంపేస్తామని చెప్తారు. అదే విషయాన్ని పోలీసులు లోపలికి వెళ్ళి విష్ణుకి చెప్తే విష్ణు ఎలాగైనా కానీ ఇక్కడి నుండి సేఫ్గా మమ్మల్ని బయటికి తీసుకువెళ్ళమని చెప్తాడు. మళ్ళీ అశ్విన్ని మీరా గురించి కూడా అడిగి తెలుసుకోమని చెప్తాడు. దాంతో అశ్విన్ మీరాకు ఫోన్ చేస్తాడు. అయితే రామరాజన్ దాన్ని కట్ చేస్తాడు. అప్పుడే మీరా క్యాజువల్గా రామరాజన్ని మురుగన్ ఎలా ఉన్నాడు అని అడుగుతుంది. దానికి రామరాజన్ మురుగన్ని మీ నాన్న షూట్ చేశాడు, అతను ఇప్పుడు హాస్పిటల్లో చావు బతుకులతో పోరాడుతున్నాడని చెప్తాడు. అది విని మీరా పూర్తిగా షాక్ అయిపోతుంది. ఇంత జరిగిందని మీరాకి తెలియదు. ఈలోగా విష్ణు ఇంటి ముందు గుమికూడి ఉన్న వాళ్ళలో ఒకళ్ళు మురుగన్ బతికే ఉన్నాడని చెప్తాడు. ఇది విని అంతా సంతోషపడతారు. పోలీసులు కూడా ఊపిరి పీల్చుకుంటారు. దాంతో పోలీసులు గ్రామ పెద్దని తీసుకుని మురుగన్ దగ్గరికి వెళతారు. ఇంకోవైపు మురుగన్ని కాయల్ హాస్పిటల్లో చూసుకుంటూ ఉంటుంది. కాయల్ డాక్టర్ని పిలవడానికి కొంచెం లేస్తే మురుగన్ కాయల్ చేయి పట్టుకొని నువ్వు వెళ్ళొద్దు, నువ్వు నా దగ్గర ఉంటేనే నేను తొందరగా కోలుకుంటానని చెప్తాడు. అప్పుడే పోలీసులు గ్రామ పెద్దని తీసుకుని మురుగన్ దగ్గరికి వచ్చి విష్ణు నిన్ను షూట్ చేశాడని విన్నాం, ఇది నిజమేనా అని అడుగుతారు. దానికి మురుగన్ కాదు, ఆయన షూట్ చేయలేదని చెప్తాడు. అయితే ఎవరు కాల్చారని అడిగితే తెలీదు అని అంటాడు. పోలీసులు మురుగన్ దగ్గర నుంచి మళ్ళీ విష్ణు దగ్గరికి వస్తారు. గ్రామ పెద్ద ప్రజలతో విష్ణు మురుగన్ని కాల్చలేదని చెప్తాడు. దాంతో అందరూ సంతోషపడి విష్ణు దగ్గర నుండి వెళ్ళిపోతారు. పోలీసులు విష్ణు దగ్గరికి వచ్చి మురుగన్ మీరు తనను కాల్చలేదని చెప్పాడని అంటారు. అది విని విష్ణు అలాగే అశ్విన్ ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అశ్విన్ అతను నా గురించి చెప్పాడా అని అడుగుతాడు. అది విని పోలీసులు ఎందుకు మీరు అతన్ని షూట్ చేశారా అని అడుగుతారు. మురుగన్ కోలుకున్న విషయం రామరాజన్ మీరాకు చెప్తాడు. దాంతోపాటు మీరాను కూడా విడిచిపెడతాడు. మీరా ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నతో నువ్వు మురుగన్ని షూట్ చేసావు కదా, ఇది నిజమేనా అని అడుగుతుంది. వాళ్ళ నాన్న నేను కాలవలేదని అంటాడు. తండ్రి మాటలను మీరా నమ్మదు. ఇంతసేపు నువ్వు ఎక్కడున్నావని అడిగితే మురుగన్ని మీరు షూట్ చేశారని రామరాజన్ అలాగే ఊరు వాళ్ళు నన్ను ఇప్పుడు దాకా బంధించి ఉంచారని చెప్తుంది. అది విని అశ్విన్కి విపరీతమైన కోపం వస్తుంది. అశ్విన్కి ఈ కోపం వాళ్ళ అమ్మ చనిపోయినప్పటి నుండి ఉంది. అశ్విన్ వాళ్ళ నాన్న విష్ణుతో వాడు నా చెల్లెల్ని చంపాలనుకుంటున్నాడు, నేను వాడిని చంపేస్తేనే ఆగుతానని అంటాడు. దానికి విష్ణు ఇప్పటికే చాలా అయింది, వదిలే అని అంటాడు. అశ్విన్కి దాంతో వాళ్ళ నాన్న మీద కోపం వస్తుంది. వాడిని చంపేసేదాకా నేను ఆగనంటాడు. ఇంకోవైపు కాయలు మురుగన్ని మోసుకుంటూ ఊరికి తీసుకొస్తుంది. మురుగన్ని ఊరు వాళ్ళు ఆప్యాయంగా స్వాగతిస్తారు. కొంతమంది మళ్ళీ కాయల గురించి మురుగన్ గురించి తప్పుగా మాట్లాడతాడు. అది విని కాయలు వాళ్ళ అమ్మకి కోపం వస్తుంది. అందుకే మురుగన్ ఇంటికి వెళ్ళి కాయల గురించి ఊరు వాళ్ళు తప్పుగా అనుకుంటున్నారు, నీకు తెలుసా అని అంటుంది. దానికి మురుగన్ ఇదంతా నాకు తెలుసు అని చెప్పి నేను ఇప్పుడు మీ ముందు చెప్తున్నాను, ఒకవేళ కాయలు కానీ ఒప్పుకుంటే నేను కాయల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని అంటాడు. అది విని కాయల ముఖంలో నవ్వు వస్తుంది. కానీ కాయలు వాళ్ళ అమ్మ ఏమీ మాట్లాడకుండా కాయల్ని తీసుకువెళ్ళటం మొదలు పెడుతుంది. మురుగన్ మళ్ళీ దారిలో ఎదురు చూస్తూ ఉంటాడు, ఎందుకంటే కాయలు తిరిగి వస్తుందని అతనికి తెలుసు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కాయలు వాళ్ళ అమ్మ చెయ్యి వదిలించుకొని వచ్చి పరిగెత్తుకుంటూ మురుగన్ దగ్గరికి వస్తుంది. దాంతో మురుగన్ సంతోషపడతాడు. వాళ్ళిద్దరూ రొమాన్స్ చేసుకుంటారు. తర్వాత రోజు మీరా మురుగన్ని కలవటానికి వస్తుంది. వచ్చి నిన్నెవరు కాల్చారని అడుగుతుంది. మురుగన్ నాకు తెలియదని చెప్తాడు. మీరా నేను నీ పరిస్థితిని అర్థం చేసుకోగలనని చెప్తుంది. అప్పుడు మురుగన్ ఒక ఉదాహరణ చెప్తాడు. ఒకవేళ వాళ్ళ అమ్మా నాన్న చచ్చిపోయినట్టు మీ అమ్మా నాన్న కూడా చనిపోయి ఉంటే
నువ్వు ఈ పెళ్లిని కంటిన్యూ చేసేదానివా అని అడుగుతాడు. దానికి మీరా నేను అర్థం చేసుకున్నానని చెప్తుంది. మాటల్లో మురుగన్ మీరింకా ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారని అడుగుతాడు. దానికి మీరా నాన్నకి ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంది, దాని పనులు జరుగుతున్నాయి, అందుకే ఇంకా కొద్ది రోజులు ఇక్కడే ఉంటానని చెప్తుంది. ఇక్కడ మీరా మురుగన్తో మాట్లాడుతున్నప్పుడు ఇంకోవైపు అక్కడ అశ్విన్కి కోపం వస్తుంది. ఇంట్లో అన్నీ పగలగొడుతూ ఉంటాడు. దాంతో విష్ణు అన్నిటికంటే నువ్వే నాకు ముఖ్యం, వెళ్ళి ఆ మురుగన్ని చంపే, నేను నీకు తోడుగా ఉంటానని చెప్తాడు. తర్వాత సెక్రటరీని పిలిచి నేను నా కొడుకుని మనిషిగా పెంచలేకపోయాను, మళ్ళీ ఈ నా కొడుకు పరిస్థితి కూడా చూడలేకపోతున్నాను, రేపు వచ్చి పోలీసులను మళ్ళీ నన్ను కలవమని చెప్తాడు. మరుసటి రోజు విష్ణు పోలీసులతో కలిసి ఆ ఇడ్లీ కొట్టు ఉన్న స్థలానికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతాడు. దానికి పోలీసులు అది రోడ్ సైడ్, డాక్యుమెంట్స్ ఉండకపోవచ్చు అని చెప్తారు. అది విని విష్ణు ఆ కొట్టు ఉన్న ప్లేస్ నా పేరు మీద రిజిస్టర్ చేయించాలని చెప్తాడు. దానికి పోలీసులు విషయం చాలా కష్టం, ఊరి వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్తారు. అప్పుడు పోలీసులకు డబ్బులు ఇస్తే పోలీసులు ఆ పని చేయడానికి ఒప్పుకుంటారు. ఆ రోజు మళ్ళీ మారీచం పెళ్లి ప్రపోజల్తో కాయలు ఇంటికి వస్తాడు. కాయలు మారీచంపై కోపాడుతుంది. తల్లి కూడా మారీచంని బయటికి పంపిస్తుంది. దీంతో మారీచంకి ఇంకా కోపం వస్తుంది. ఇంకోవైపు పోలీసులు అటు ఇటు తిరిగి అశ్విన్ దగ్గరికి వచ్చి కొట్టుని ఏమీ చేయలేము, కొట్టుకి డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్తారు. అశ్విన్ అప్పుడు కోపంతో పోలీస్ కాలర పట్టుకుని రోడ్ సైడ్లో ఏ డాక్యుమెంట్స్ ఉండవు అని చెప్పారు కదా మీరు, మరి ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చాయని అడుగుతాడు. పోలీస్ ఎక్కువ మాట్లాడుకో, నువ్వు మురుగన్ని కాల్చావని నాకు తెలుసు, ఎక్కువ మాట్లాడితే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తానని చెప్తాడు. అశ్విన్ దగ్గర నుండి వెళ్ళిపోయాక మరో పోలీసు ఈ పోలీస్తో డాక్యుమెంట్స్ లేవు కదా, అయినా డాక్యుమెంట్స్ ఉన్నాయని ఎందుకు చెప్పావని అడుగుతాడు. పోలీసు చిన్నప్పుడు నేను నాన్నతో కలిసి ఆ కొట్టులో ఇడ్లీ తినడానికి వెళ్ళాను, నేను పోలీస్ అవుతానని మురుగన్ వాళ్ళ నాన్నకు తెలిసినప్పుడు భోజనం డబ్బులు కూడా తీసుకోలేదు, మంచి మనిషికి నేను ఎలా చెడు చేయగలను చెప్పు, అవును ఇప్పుడు ఆ కొట్టుకి డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాళ్ళ నుండి లంచం డబ్బులు తీసుకుని ఆ లంచం డబ్బులతో ఆ ప్లేస్ని మురుగన్ పేరు మీద రిజిస్టర్ చేయించానని చెప్తాడు. నిజానికి ఇలాంటి పోలీసులు ఉంటే సమాజంలో ఎప్పుడూ చెడు పనులు జరగవు. ఆ రోజునే అశ్విన్ వాళ్ళ నాన్నతో చాలా అయింది, ఇప్పుడు పదండి ఇంకా మనం తిరిగి వెళ్ళిపోదామని చెప్తాడు. కొడుకు నోటి నుండి ఈ మాట విని తండ్రి చాలా సంతోషపడతాడు. తక్షణమే టికెట్ బుక్ చేస్తాడు. రేపు వెళ్ళటానికి ప్లాన్ చేస్తాడు. ఆ రాత్రి మురుగన్ కాయల్ని తీసుకుని పెళ్లి షాపింగ్ కోసం బయటికి వెళ్తాడు. మారీచం ఆయుధాలు తీసుకొచ్చి మురుగన్ని కొట్టడానికి అతని ఇంటికి వస్తాడు. అయితే మురుగన్ దొరకపోవడంతో ఆవు దూడను కొట్టబోతూ ఉంటాడు. మురుగన్ వచ్చి మారీచంను కొట్టి ఇంటి బయటికి తీసుకువస్తాడు. మారీచంను కొట్టడం చూసి అతని మనుషులు వచ్చి మురుగన్పై అటాక్ చేస్తారు. మురుగన్ అందరినీ కొడుతూ ఉంటాడు. ఇంకోవైపు అశ్విన్ హఠాత్తుగా వెళ్ళిపోయే ప్లాన్ మనకు అర్థమవుతుంది. అతను డీజిల్ డబ్బా తీసుకొని కొట్టు దగ్గరికి వస్తాడు. కొట్టు మొత్తం డీజిల్ చల్లుతాడు. దాన్ని చూసి రామరాజన్ పరిగెత్తుకుంటూ వచ్చి రామరాజన్ అశ్విన్ని ఆపడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ అశ్విన్ రామరాజన్ని కింద పడేసి నిప్పి పెడతాడు. అది చూసి రామరాజన్ మురుగన్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇంకోవైపు మురుగన్ మారీచంని ఒక పదునైన ఆయుధంతో కొట్టబోయి ఆగిపోతాడు. తర్వాత నేనేం చేశాను, మంచి ఉద్యోగం వదిలిపెట్టి కెరీర్ వదిలిపెట్టి మా నాన్న కళ్ళను కాపాడుకోవడానికి ఇక్కడికి వచ్చాను, కానీ మీరంతా కేవలం నన్ను కొట్టడానికి వస్తారు అని అంటాడు. ఇదంతా చెప్పిన తర్వాత ఆ పదునైన ఆయుధాన్ని పడేసిన మురుగన్ నన్ను చంపితే అంతా పరిష్కారం అవుతుందంటే నన్నే చంపేయండి అని అంటాడు. అప్పుడే రామరాజన్ పరిగెత్తుకుంటూ వచ్చి మురుగన్తో అశ్విని ఇడ్లీ కొట్టుకు నిప్పి పెట్టాడని చెప్తాడు. మురుగన్ అప్పుడు కొట్టువైపు పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి చూస్తే కేవలం మంటలే కనిపిస్తాయి. అయినా కానీ దుకాణం వైపు వెళ్ళటానికి ట్రై చేస్తాడు. కానీ అందరూ అతన్ని ఆపుతారు. తర్వాత రామరాజన్ మీరాకు ఫోన్ చేసి మీ అన్నయ్య మురుగన్ ఇడ్లీ కొట్టుకుని నిప్పు పెట్టాడు, అంతా అయిపోయిందని చెప్తాడు. అది తెలుసుకుని మీరా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి ఇప్పుడు నువ్వు మురుగన్ని కాల్చావు అవునా, ఒకవేళ నువ్వు కాల్చకపోతే నీ కొడుకు కాల్చాడు, నిజంగా మనం మంచి వాళ్ళం కాదు, మనం బ్లడీ విలన్స్ అంటుంది. అప్పుడు అశ్విన్ ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నించుకో, నేను చేసింది అంతా నీకోసమే అని చెప్తాడు. మీరా కారు నుండి దిగి పిస్టల్ తీసుకొచ్చి అశ్విన్కి గురిపెడుతుంది. నేను నిన్నైనా షూట్ చేస్తాను లేదా నన్నైనా చంపుకుంటాను, అప్పుడు చూద్దాం నాన్న గర్వం ఎక్కడికి పోతుందో అని అంటుంది. అశ్విన్కి కోపం వస్తుంది. దాంతో అశ్విన్ వాళ్ళ నాన్న అశ్విన్ చెంప పగలగొట్టి దీన్ని నేను ఇంకా ముందే చేయాల్సింది, అలా చేస్తే నాకు ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని చెప్తాడు. ఇంకోవైపు మురుగన్ ఇంకా కాలిపోయిన కొట్టు దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత మురుగన్ లోపల ఉన్న సామాను చూసి చాలా జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి.
మురుగన్ ఇడ్లీ కొట్టులోనే పుట్టినట్టు చూపిస్తారు. ఇంకోవైపు మురుగన్కి తల్లిదండ్రులతో ఉన్న అన్ని జ్ఞాపకాలను కూడా చూపిస్తారు. ఇదంతా చూపించిన తర్వాత మురుగన్ చేతికి పదునైన ఆయుధం ఇచ్చి ఇడ్లీ కొట్టి నాశనం చేసిన వాళ్ళందరినీ చంపేయండి అని చెప్తుంది. మురుగన్ ఆయుధాన్ని కింద పడేసి కొట్టుకి ఏమీ కాలేదు, ఇడ్లీ తయారు చేసే సామాన్ అంతా బాగానే ఉంది, మళ్ళీ మనం కొత్తగా మొదలు పెడదామని చెప్తాడు. అలా చెప్పి ఇద్దరు కొత్తగా ఇడ్లీ కొట్టు తయారు చేసి ఇడ్లీ రెడీ చేసి అమ్మటం స్టార్ట్ చేస్తారు. అచ్చం వాళ్ళ అమ్మా నాన్నలాగానే. కొట్టు రెడీ అయిన రోజు విష్ణు తన ఫ్యామిలీని తీసుకొని కొట్టు దగ్గరికి వచ్చి సారీ చెప్తాడు. తర్వాత అశ్విన్ని కూడా చెప్పమంటాడు. చాలాసేపటి తర్వాత అశ్విన్ సారీ చెప్తాడు. మురుగన్ తల ఊపి పర్వాలేదని అంటాడు. తర్వాత అందరినీ ఇడ్లీ తినడానికి లోపలికి పిలుస్తాడు. ఇడ్లీ తింటూ ఉండగా మీరా మా అన్నయ్య చేసింది కేవలం ఒక సారీతో సరిపెట్టకూడదని అంటుంది. రామరాజుని అయితే అప్పుడు దెబ్బ కొట్టాలని అంటాడు. విష్ణు కూడా కేవలం సారీతోనే పరిమితం చేయకూడదని అంటాడు. అందరి మాటలు విని మురుగన్ అశ్విన్కి శిక్ష విధిస్తాడు. ఆ శిక్ష ఏంటంటే అతనితో ఇడ్లీ పిండిని రుబ్బిస్తాడు. అదంతా రుబ్బి అశ్విన్ అలసిపోతాడు. ఇక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది.